Hello guys, welcome to my channel Srinivas Arithmetic Classes. ఈ వీడియో మెయిన్గా దేని గురించి అంటే అర్థమెటిక్లో ఏదైనా ఒక ప్రశ్నని చూడగానే ఆన్సర్ చేయడం ఎలా. ఏ ప్రశ్న అయినా మనం చూడగానే ఆన్సర్ చేయాలంటే మినిమం కొన్ని బేసిక్ స్టెప్స్ ఫాలో అవ్వాలి. దానికంటే ముందు ప్రతి స్టూడెంట్ కొన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. ప్రెజెంట్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఫేస్ చేసే కొన్ని ప్రాబ్లమ్స్ చెప్తాను వినండి. షార్ట్కట్స్ని క్లాస్ రూమ్లో వావని ఫీల్ అవ్వటము, మరుసటి రోజు కల్లా మర్చిపోవడము, ఏదైనా ఒక షార్ట్కట్ని ఒక క్వశ్చన్కి మాత్రమే యూజ్ అయ్యేలాగా చేయటము, ఆ క్వశ్చన్ అటు ఇటు మారిస్తే మళ్ళీ మనం చేయలేకపోవడము, లేదంటే ఏదైనా ప్రాసెస్ని టైం టేకింగ్ చేయటము, ఇన్ టైంలో ఆన్సర్ చేయలేకపోవడము, క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోలేకపోవడము. కొంతమంది ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు కానీ షార్ట్కట్స్ని మర్చిపోతూ ఉంటారు. అండ్ కొంతమంది మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అది ఇదని చాలామంది భయపడుతూ ఉంటారు. వీటన్నిటికి సొల్యూషన్ ఏంటంటే ఈ వీడియో చూస్తే మ్యాక్సిమం ఒక 10 to 15 minutes ఉంటుంది. మ్యాక్సిమం మీ డౌట్స్ అన్నీ క్లియర్ అయిపోతాయి. మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా ఏదైనా ఒక క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ చేయడం ఎలా. మీరు ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, అర్థమెటిక్లో అయినా, రీజనింగ్లో అయినా, ప్యూర్ మ్యాథ్స్లో అయినా, ఏదైనా ఒక క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ చేయడం ఎలా. మెయిన్గా అర్థమెటిక్లో ఒక క్వశ్చన్ని చూడగానే ఆన్సర్ చేయాలంటే మీకు మినిమంలో ఈ 3 steps ఐడియా ఉండాలి. క్యూఆర్ అంటే క్వశ్చన్ రీడింగ్. మిమ్మల్ని సరదాగా ఒక క్వశ్చన్ అడుగుతాను. బేసికల్గా మీరు బయట షాప్లో కానీ ఎక్కడ చూస్తూ ఉంటారు కదా క్యూఆర్ కోడ్ అని. అసలు క్యూఆర్ కోడ్లో క్యూఆర్ అంటే ఏంటో కామెంట్ చేయండి, అందరు చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారు. ఓకే, మన అర్థమెటిక్లోకి వచ్చేసరికి క్యూఆర్ అంటే నా వే ప్రకారం క్వశ్చన్ రీడింగ్. ఏ క్వశ్చన్కైనా ఆన్సరు అసలు చేసే విధానం నీకు ఐడియా ఉండాలన్నా, చేసే ప్రాసెస్ నీకు ఐడియా అవ్వాలన్నా క్వశ్చన్ నీకు కరెక్ట్గా అర్థం కావాలి. ఓకేనా, ఇక్కడ క్వశ్చన్ అర్థం కావడం అంటే మీనింగ్ అంటే ఏం లేదు. బేసిక్గా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆ ఎగ్జాంపుల్ మీకు క్లారిటీగా అర్థమైతే అసలు క్వశ్చన్ ఎందుకు చదవాలో మీకు అర్థమైపోద్ది. ఓకేనా, ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ఇద్దరం రెస్టారెంట్కి వెళ్ళాము. నేనేమో నార్మల్గా ఎప్పుడు బిర్యానీ తినే పర్సన్ని, బట్ నా ఫ్రెండ్ ఏంటంటే అతను ఆల్రెడీ రెస్టారెంట్లో వర్క్ చేస్తూ ఉంటాడు వేరే రెస్టారెంట్స్లో. ఓకేనా, ఇప్పుడు ఒక బిర్యానీ ఆర్డర్ చేసిన తర్వాత ఇద్దరం బిర్యానీ తింటున్నాము. బట్ నా మైండ్లో ఉండే క్యాలిక్యులేషన్స్ వేరు, తన మైండ్లో ఉండే క్యాలిక్యులేషన్స్ వేరు. నేనేమనుకుంటాను, ఎన్ని పీసెస్ వచ్చినాయి, క్వాంటిటీ ఎంత వస్తుంది, ప్రైస్ ఎలా ఉంది, అలా టాలీ చేస్తాను. బట్ మా ఫ్రెండ్ ఎలా చూస్తాడు, అందులో ఏ స్పైసెస్ వాడారు, ఏ మసాలా వాడారు, ఏదైనా ఫ్లేవర్స్ వాడా, రైస్ ఎలా ఉంది, అవన్నీ క్వాంటిటీ అవన్నీ చెక్ చేస్తూ ఉంటాడు. ఓకేనా, అంటే ఇక్కడ మీరు మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటిది, మా ఫ్రెండ్కి ఆల్రెడీ ఆ ఫీల్డ్లో ఐడియా ఉంది కాబట్టి అందులో ఏమేమి ఎలిమెంట్స్ ఉన్నాయన్నీ కేటగిరీ చేసేసాడు ఆటోమేటిక్గా. ఓకేనా, బట్ మనకు అలా కాదు. ఓకేనా, సేమ్ ఇక్కడ కూడా అర్థమెటిక్లో కూడా క్వశ్చన్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, చాలా డేటా ఉంటుంది. ఆ డేటాని ఏమంటారంటే ఇప్పుడు ఇన్పుట్స్ అంటారు, అవుట్పుట్స్ అంటారు. ఓకేనా, ఎవ్రీ క్వశ్చన్ మీరు ఏ క్వశ్చన్ అయినా తీసుకోండి, 2 types ఆఫ్ డేటాస్ ఉంటుంది. కొన్ని ఇన్పుట్స్ ఉంటాయి, కొన్ని అవుట్పుట్స్ ఉంటాయి. ఇన్పుట్స్ అంటే ఏమీ లేదు, మీరు ఏ క్వశ్చన్ తీసుకున్నా కొంత డేటా, కొంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ ద్వారా మనం ఒక క్వశ్చన్ అడుగుతారో ఆ క్వశ్చన్ కనుక్కోవాలి. వాటిని ఇన్పుట్స్ అంటారు. ఆ ఇన్పుట్స్ ప్రతిసారి 2 typesలో ఉంటుంది. ఓకేనా, కొన్ని డైరెక్ట్గా ఉంటాయి, కొన్ని ఇండైరెక్ట్గా ఉంటాయి. సరే, డైరెక్ట్ అంటే ఏంది, ఇండైరెక్ట్ అంటే ఏంది? సరే, డైరెక్ట్ ఇన్పుట్స్ అంటే ఏంది, ఇండైరెక్ట్ ఇన్పుట్స్ అంటే ఏంది? డైరెక్ట్గా అంటే ఏం లేదమ్మా, ఆ క్వశ్చన్ నీకు చదవగానే అర్థమైపోతుంది అసలు అందులో ఏముందో. బట్ ఇండైరెక్ట్గా అడిగిన క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే అందులో ఇంకో స్టెప్ మళ్ళీ డీప్గా వెళ్ళిపోయి మనం అర్థం చేసుకోవాలి. ఓకేనా, ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను, మీకు అర్థమైపోద్ది ఈజీగా. ఇక్కడ చూడండి అమ్మా, ఫస్ట్ క్వశ్చన్ ఏమన్నాడు, ఇఫ్ a + b = 20, a - b = 4, దెన్ ఫైండ్ a, b. ఈ క్వశ్చన్ నీకు చదవగానే అర్థమైపోతుంది ఇది డైరెక్ట్గా ఉందని. ఎందుకంటే ఏబీ అని వాడే ఇచ్చాడు, నీకు ఏబీని కనుక్కోమంటున్నాడు. బట్ ఇదే క్వశ్చన్ కింద సేమ్ క్వశ్చన్ ఎలా అడిగాడు చూడండి, సమ్ ఆఫ్ ద 2 numbers ఆర్ 20 అండ్ దే డిఫరెన్స్ ఈజ్ 4. అంటే సమ్ ఆఫ్ ద 2 numbers అంటే 20 అన్నాడంట, అండ్ దే డిఫరెన్స్ ఈజ్ 4. అంటే ఈ క్వశ్చన్ ఒకటే కదా, బట్ అడిగే విధానం మారిపోయింది. అంటేనా, ఇదేమో డైరెక్ట్ క్వశ్చన్, ఇదేమో ఇండైరెక్ట్ క్వశ్చన్. సో మీరు క్వశ్చన్ చదవగానే ఇది నీకు ఐడియా ఉండాలి, ఆ ఇచ్చిన డేటా అనేది డైరెక్ట్గా ఉందా, ఇండైరెక్ట్గా ఉందా. ఓకే, వచ్చాక అసలు క్వశ్చన్ ఫైనల్గా ఏం అడిగాడో తెలియాలి. దాన్ని ఏమంటారు, అవుట్పుట్స్ అంటారు. ఇక్కడతో ఫస్ట్ స్టెప్ కంప్లీట్ అయిపోయినట్టే.
సో ఫస్ట్ స్టెప్ అంటే క్వశ్చన్ ప్రాపర్గా చదవాలి. చదివిన తర్వాత అందులో ఇన్పుట్స్ ఏమేమి ఉన్నాయో తెలియాలి, అంటే ఇన్ఫర్మేషన్ ఏమేమి ఉందో తెలియాలి. ఆ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా ఉందా ఇండైరెక్ట్గా ఉందా అనేది కూడా తెలియాలి. దాంతోపాటు ఫైనల్గా మనం నేమ్ కనుక్కోమన్నాడు, ఇది కూడా నీకు క్లారిటీ ఉండాలి. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ప్రతి ప్రశ్నలో కాన్సెప్ట్ మరియు లాజిక్ ఏముందో ఐడెంటిఫై చేయాలి. ఓకేనా. ఓన్లీ కాన్సెప్ట్ చేసామనుకో మనకేమవుతుంది, టైం వేస్ట్ అవుతుంది. ఆర్ ఓన్లీ లాజిక్ చేస్తే ఆ లాజిక్స్ కొన్ని క్వశ్చన్స్కి మాత్రం వర్కౌట్ అవుతాయి, కానీ అన్ని క్వశ్చన్స్ వర్కౌట్ అవుతాయా? సో వర్కౌట్ అవ్వదు. అందుకే నేను ఏం చేస్తున్నానంటే మనం ప్రతి క్వశ్చన్కి కాన్సెప్ట్ చెప్తాము, దాంతో ఏమైనా బెటర్ లాజిక్ ఉంటే బెటర్ లాజిక్ కూడా చెప్తాము. సో రెండు కంబైన్గా చెప్పడం వల్ల ఏమవుతుంది, ఎగ్జామ్లో అటువంటి క్వశ్చన్స్ ఇస్తే ఈజీగా గుర్తుంటే ఈజీగా చేయగలరు మీరు, అండ్ టైం సేవ్ అవుతుంది. అండ్ నువ్వు క్వశ్చన్ ఎంత ప్రాపర్గా చదివినా, ఎంత అర్థం చేసుకున్నా, మంచి కాన్సెప్ట్ యూజ్ చేసినా, మంచి లాజిక్స్ యూజ్ చేసినా, ఒకసారి క్యాలిక్యులేషన్ దగ్గర చాలా ప్రాబ్లం వస్తుంది. అలాంటప్పుడు లేదంటే సొల్యూషన్ అనేది కొంచెం లెంతీగా వస్తుంది. అలాంటప్పుడు మనం ఏమి యూజ్ చేయాలంటే క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ యూజ్ చేయాలి. డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏం లేదమ్మా, 7 మల్టిపుల్లోనో 11 మల్టిపుల్లోనో ఆప్షన్స్లో ఏదో ఒకటి ఉంటుంది, అది చెక్ చేస్తాం. ఓకేనా. ఇన్ డిజిట్ అంటే ఏం లేదు, చివరుండే సంఖ్యను బేస్ చేసుకొని మన ఆన్సర్ చెప్పేయచ్చు. ఆప్షన్ ఎలిమినేషన్ అంటే కూడా ఈజీ. ఆప్షన్ ఎలిమినేషన్ అంటే ఏంటి, ఏదైనా ఒక ఆప్షన్ చూడగానే ఇది అసలు ఆన్సర్ కాదని మనం చెప్పేయచ్చు, కొంచెం ఐడియా ఉంటా కాన్సెప్ట్ మీద. ఓకేనా. దాని ద్వారా చెప్పేయచ్చు. ఒక్కోసారి ఏంటంటే ఆన్సర్ మొత్తం చేయాల్సిన అవసరం లేదు, అప్రాక్సిమేట్గా ఇంత ఉండొచ్చు, నియర్ బై ఆన్సర్ అని పెట్టేయచ్చు. కానీ ఈ రెండు కేసెస్ అనేది ఆన్సర్ ఎగ్జాక్ట్గా ఇవ్వకపోవచ్చు, బట్ మ్యాక్సిమం ఛాన్సెస్ అవ్వచ్చు ఆన్సర్. ఓకేనా. బట్ ఈ రెండు మాత్రం పక్కాగా ఆన్సర్ ఇస్తాయి. సో ఏదైనా ఒక ప్రశ్నని చూడగానే ఆన్సర్ చేయాలంటే కంపల్సరీ ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వాలి. మొదటి స్టెప్ ఏంటంటే ఇందాకే చెప్పాను, క్యూఆర్ రీడింగ్. అంటే క్వశ్చన్ చదవాలి, అందులో ఇన్పుట్స్ ఏమున్నాయో తెలియాలి, అవుట్పుట్స్ ఏమున్నాయో తెలియాలి. తర్వాత ఏం తెలియాలంటే ప్రతి క్వశ్చన్కి ఒక కాన్సెప్ట్, ఒక లాజిక్ అనేది ఉంటుంది. ఆ లాజిక్ని ఎప్పుడు మనం ఏం చేయాలంటే ఫస్ట్ విజువలైజ్ చేయాలి. క్వశ్చన్ చదివిన తర్వాత విజువలైజ్ చేయాలి, అంటే మైండ్లో ఒక పిక్చర్ పడిపోవాలి మనకి. ఓకేనా. అలా పడిపోయినప్పుడే నువ్వు ఆన్సర్ తర్వాత పెన్ పేపర్ పెట్టి చేయగలవు. లేకుండా బట్టి 4-5 సార్లు రాసావంటే ఎటువంటి యూజ్ ఉండదు. నెక్స్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే క్యాలిక్యులేషన్ టెక్నిక్స్. నీకు ఎంత కాన్సెప్ట్ తెలిసినా, ఎంత క్వశ్చన్ బాగా అర్థమైనా, ఎన్ని లాజిక్స్ ఉన్నా కానీ ఆన్సర్ ఫాస్ట్గా పెట్టాలంటే క్యాలిక్యులేషన్ టెక్నిక్స్ కంపల్సరీ మీకు తెలియాలి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న గుడ్ న్యూస్ అమ్మా. ఆ గుడ్ న్యూస్ ఏందో ఇంకో 2-3 మినిట్స్లో చెప్పేస్తాను, కొంచెం ఓపికగా ఉండండి నా కోసం ప్లీజ్. అండ్ థంబ్నెయిల్లో మెయిన్గా నేను 3 మ్యాటర్స్ గురించి రాశాను. ఒకటి ఏంటంటే ప్రశ్న చూడగానే ఆన్సర్ ఎలా చేయాలి, ఓన్లీ కాన్సెప్ట్ చేయకూడదు, ఓన్లీ లాజిక్స్ యూజ్ చేయకూడదు, కాన్సెప్ట్ లాజిక్ యూజ్ చేయాలని చెప్పాను. ఇవి 2 కంప్లీట్ అయిపోయినాయి. అండ్ మెయిన్ ఏంటిది ఇంక అసలు, హౌ టు స్టార్ట్ అర్థమెటిక్ క్లాసెస్. అంటే ఒక అర్థమెటిక్ క్లాసెస్ని ఎలా స్టార్ట్ చేయాలి. ఓకేనా. సబ్జెక్ట్ స్టార్ట్ చేయాలన్న ప్రిపరేషన్ అనేది కంపల్సరీ మీకు ఆ సబ్జెక్ట్ మీద బ్లూ ప్రింట్ అనేది ఒకటి ఐడియా ఉండాలి. ఇక్కడ బ్లూ ప్రింట్ అంటే ఏం లేదురా, ఆ బ్లూ ప్రింట్ని ఏమంటాము, సిలబస్ అంటాము. ఓకేనా. సిలబస్ అనేది మ్యాక్సిమం చాలామంది స్టూడెంట్స్ నెగ్లెక్ట్ చేస్తారు. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మీకు ప్రాపర్గా ఐడియా ఉండదు. ఓకేనా. కొంతమంది ఏం చేస్తారు, రేషియోస్ చేస్తారు, కొంతమంది టైమ్ అండ్ వర్క్ చేస్తారు, తర్వాత నెంబర్ సిస్టమ్కి వెళ్ళిపోతారు, తర్వాత మెన్సురేషన్ చెప్తారు, వాడెవడో ప్రాబిలిటీ బాగుంది ఈజీగా ఉన్నాయని మళ్ళీ అటు వెళ్ళిపోతారు. ఇలా సర్కస్ చేస్తూ ఉంటారు, అది రాంగ్ వే. ఓకేనా. మీరు అర్థమెటిక్లో మంచి స్కోర్ చేయాలన్నా, మీరు టఫ్గా ఫీల్ అవ్వకుండా ఈజీగా స్టెప్ బై స్టెప్ నేర్చుకుంటూ అర్థమెటిక్ సిలబస్ మొత్తాన్ని కంప్లీట్ చేయాలంటే ఫస్ట్ నీకు ప్రాపర్గా ఏం ఐడియా ఉండాలి, సిలబస్ మీద గ్రిప్ ఉండాలి. ఆ సిలబస్ కూడా ఎలా ఉండాలి గ్రిప్ అనేది, అసలు ఎలా స్టార్ట్ చేయాలి, ఫస్ట్ ఏ కాన్సెప్ట్ స్టార్ట్ చేయాలి, తర్వాత ఏ కాన్సెప్ట్ చదవాలి, తర్వాత ఏ చాప్టర్ చదవాలి, తర్వాత ఏ చాప్టర్కి వెళ్ళిపోవాలి, ఏ చాప్టర్లో ఏ కాన్సెప్ట్స్ ఉన్నాయి, ఇవన్నీ లేని స్టెప్ బై స్టెప్ నేర్చుకోవాలి. ఇవేమి తెలియకుండా డైరెక్ట్గా క్వశ్చన్ ఆన్సర్ చూస్ చేసేద్దాం, లేదు ఫస్ట్ రేషియోస్ చేద్దాము, తర్వాత మెన్సురేషన్ చేద్దాము, తర్వాత నెంబర్ సిస్టమ్ చేద్దాము, ఇలా కుదరదు. ఓకేనా. నా వే ప్రకారము అర్థమెటిక్ సిలబస్ని సింపుల్గా 5 మినిట్స్ చేశాను. ఎన్ని మినిట్స్, 5 మినిట్స్. ఏమేంటి ఒకసారి చూడండి. ఒకసారి నెంబర్ సిస్టమ్, రేషియో ఫ్యామిలీ, పర్సంటేజ్ ఫ్యామిలీ, టైం ఫ్యామిలీ, మెన్సురేషన్. ఓకేనా. స్టార్టింగే నెంబర్ సిస్టమ్ ఎందుకు ఇచ్చారు, అది టఫ్ కదా, స్టార్టింగే ఎందుకు ఇచ్చారు అమ్మ. మనము ఇక్కడ స్టార్టింగ్లో మనము కంప్లీట్గా నెంబర్ సిస్టమ్ నేర్చుకోం, బేసిక్స్ ఫండమెంటల్స్ నేర్చుకుంటాం. ఓకేనా. ప్రతి విద్యార్థికి ఫండమెంటల్స్ బేసిక్స్ లేకుండా అర్థమెటిక్లో మేము క్విక్గా సాల్వ్ చేయాలి, మంచి స్కోర్ రావాలంటే కుదరదు. ఇక్కడ బేసిక్స్ అంటే ఏంటి అసలు, ఫస్ట్
బేసిక్స్ అంటే ఏమొస్తాయి మీరు గెస్ చేయండి ఏమన్నా. బేసిక్స్ అంటే ఏం లేదురా, మీ స్కూల్లో నేర్చుకున్నవి. అవేంటి? ఎడిషన్స్, సబ్ట్రాక్షన్స్ అండ్ మల్టిప్లికేషన్స్, డివిజన్స్, స్క్వేర్స్, క్యూబ్స్. ఈ ఫండమెంటల్స్ ఇప్పుడు నేర్చుకోవడం వల్ల మీకు ఉపయోగం ఏంటంటే ఫాస్ట్గా మీ మైండ్లో నెంబర్స్ అనేవి పరిగెడుతూ ఉంటాయమ్మా ఇవి నేర్చుకుంటే. అది స్క్వేర్స్ నేర్చుకోవాలి, క్యూబ్స్ నేర్చుకోవాలి, డివిజన్స్ నేర్చుకోవాలి, మల్టిప్లికేషన్స్ నేర్చుకోవాలి. ఇవి నేర్చుకోవడం వల్ల ఏమవుతుందంటే క్యాలిక్యులేషన్స్ అనేది నీ మైండ్లోనే హాఫ్ ఆఫ్ ద సొల్యూషన్ కంప్లీట్ అయిపోద్ది. ఏదైనా ఒక క్వశ్చన్ స్టార్ట్ చేసామంటే నీ మైండ్లోనే హాఫ్ ఆఫ్ ద క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఏంటంటే జస్ట్ పెన్ పేపర్ ఇచ్చేసి పైన ఆన్సర్ పెట్టేసి ఆప్షన్ పెట్టేయడమే. ఓకేనా? అండ్ వీటితో పాటు కంపల్సరీ మనం ఏం నేర్చుకోవాలంటే మీకు ఇందాక ఆల్రెడీ కొన్ని టెక్నిక్స్ చెప్పాను. ఏం టెక్నిక్స్? ఇంకా వీటితో పాటు మనకేం తెలియాలంటే ఫ్రాక్షన్స్ తెలియాలి. ఏం తెలియాలి? ఫ్రాక్షన్స్ అండ్ డివిజిబిలిటీ రూల్స్ అండ్ యూనిట్ డిజిట్ అండ్ లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. ఇవి కంప్లీట్గా ఐడియా ఉండాలి. ఇవి లేకుండా అసలు ఇవన్నీ సాల్వ్ చేద్దామంటే ఇంపాసిబుల్. చాలామంది నేను చూసాను, చాలా ఇన్స్టిట్యూట్స్లో కానీ చాలా యూట్యూబ్ ఛానల్స్లో కానీ డైరెక్ట్గా ఈ చాప్టర్లోకి వెళ్ళిపోతారు. అసలు పిల్లగాడికి ఇవి తెలియకుండా ఇవి అసలు చేయగలడు చెప్పండి? మీరే ఆలోచించండి ఒకసారి. కూడుకలు తీసివేతలు రాకుండా స్క్వేర్స్ అంటే ఏందో తెలియదు, ఫ్రాక్షన్స్ అంటే ఏందో తెలియదు, అసలు డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏందో తెలియదు, ఎల్సిఎం అంటే ఏందో తెలియదు. ఇవేం తెలియకుండా ఈ కాన్సెప్ట్స్ని బేస్ అయ్యి క్యాలిక్యులేషన్స్ అన్నీ ఇక్కడ ఉంటాయి. మరి ఇవి ఎలా చేస్తారు? చేయలేరు కదా. సో అందుకే నేను స్టార్టింగ్ ఏమి ఇచ్చానంటే నెంబర్ సిస్టమ్ ఇచ్చాను. ఆ నెంబర్ సిస్టంలో కూడా కంప్లీట్ నెంబర్ సిస్టమా? కాదు, ఫండమెంటల్స్ అండ్ బేసిక్స్. ఓకేనా? సో ఇది కంప్లీటెడ్. అండ్ నెక్స్ట్ రేషియో ఫ్యామిలీ. ఇది ఒక్కొక్క టీచర్ కానీ ఒక్కొక్కరు ఒకలాగా చెప్తారు. పర్సంటేజ్ ముందు తీసుకోవచ్చు, రేషియోస్ అని ముందు తీసుకోవచ్చు. బట్ రెండింటిలో కొంచెం ఈజీగా ఏది ఉంటుందంటే రేషియోస్ ఈజీగా ఉంటుంది. అందుకే నేను స్టార్టింగ్ రేషియోస్ ఇచ్చాను. రేషియో ఫ్యామిలీ అంటే ఏం లేదురా, అన్ని రేషియోకి సంబంధించిన ప్రాబ్లమ్సే ఉంటాయి మ్యాక్సిమం. అటు ఇటు మార్చిస్తాడు. ఓకేనా? దీని కింద ఏమేమి వస్తాయంటే రేషియో అండ్ ప్రపోర్షనల్ అండ్ ఏజెస్ అండ్ ఎలిగేషన్ అండ్ మిక్చర్స్ అండ్ పార్ట్నర్షిప్. ఓకేనా? ఈ నాలుగు చాప్టర్లు కనిపిస్తాయి కానీ నాలుగిట్లో వాడే కాన్సెప్ట్స్ మాత్రం ఒకటే. మ్యాక్సిమం ఒక 4-5 కాన్సెప్ట్స్ని అటు ఇటు మార్చి యూజ్ చేస్తూ ఉంటాం. ఓకేనా? అందువల్ల ఈ ఫ్యామిలీ మొత్తాన్ని ఏం చెప్తున్నాను నేను ఇండైరెక్ట్గా రేషియో ఫ్యామిలీ అంటున్నాను. ఓకేనా? కిందకి ఏమేమి వస్తాయి అంటే పర్సంటేజ్ చాప్టర్ అనేది ఒకటి వస్తుంది, అండ్ ప్రాఫిట్ అండ్ లాస్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఈ నాలుగిటిని కలుపుకొని ఏమంటారు? పర్సంటేజ్ ఫ్యామిలీ అంటారు. ఇక్కడ కూడా అదే ఉంటుంది. పర్సంటేజ్ కాన్సెప్ట్లో ఏదైతే యూజ్ చేస్తామో ప్రాఫిట్ అండ్ లాస్లో కూడా అదే యూజ్ చేస్తాం. ఆ పర్సంటేజ్ కాన్సెప్ట్లో యూజ్ చేసిన కాన్సెప్ట్సే సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ కూడా యూజ్ చేస్తాం. అండ్ టైం ఫ్యామిలీ కంటే మేము ఏమేమి వస్తాయి గెస్ చేయండి? టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. టైమ్ అండ్ వర్క్లో కూడా ఏముంటాయి? టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్, వేజెస్ ప్రాబ్లమ్స్ అండ్ చైన్ రూల్ ప్రాబ్లమ్స్ అండ్ పైప్స్ అండ్ క్వశ్చన్స్. ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే ఏమేమి ఉంటాయి? సింపుల్గా ఉండే టైమ్ అండ్ వర్క్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అంటే 2-3 కలిసి ఎన్ని రోజులు చేయాలి, ఆల్టర్నేట్గా చేస్తే ఎలా చేస్తారు, ఒక 100 రూపాయలు ఉంటే ఎలా పంచుకోవాలి, ఒక పనిని 10 మంది చేస్తే 10 రోజులు పడుతుంటే అదే పని 5 2 రోజులు చేయగలరు. అంటే ఈ ప్రాబ్లమ్స్. అండ్ పైప్స్ అండ్ క్వశ్చన్స్. ఒక పైప్ నింపుతూ ఉండిద్ది, ఇంకో పైప్ ఖాళీ చేస్తూ ఉండిద్ది. అలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి ఇక్కడ. అండ్ టైమ్ అండ్ డిస్టెన్స్కి వచ్చేసరికి సింపుల్ ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి. అండ్ మీ రిమైనింగ్ ప్రాబ్లమ్స్ ఏముంటాయి? రిలేటివ్ స్పీడ్, రిలేటివ్ డిస్టెన్స్ ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ అండ్ రేసెస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఫైనల్గా ఏముంటాయి? బోట్స్. ఓకేనా? టైం ఫ్యామిలీ ఏం లేదమ్మా. టైం ఫ్యామిలీ అంటే 2, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్. అండ్ లాస్ట్ మెన్సురేషన్ అమ్మా. మెన్సురేషన్ అనేది కొన్ని ఎగ్జామ్స్కి ఉంటుంది, కొన్ని ఎగ్జామ్స్కి ఉండదు.
ఇక్కడ షార్ట్ కట్స్ కంటే ఎక్కువ కాన్సెప్టే నేర్చుకోవాలి. ఓకేనా? అంటే చూడండి, సింపుల్గా సిలబస్ అనేది ఎన్ని యూనిట్స్ అయిపోయింది, 5 యూనిట్స్ అయిపోయింది. ఒకటి ఇలాగా సింపుల్గా మీ అరచేతిలో మీకు ఎప్పుడైతే సిలబస్ మీకు కంప్లీట్గా ఉంటుందో, ఒక ఓవర్ వ్యూ మీకు ఉంటుందో, అప్పుడు మీరు ఈజీగా అర్థమైపోయింది అసలు ప్రాబ్లమ్స్ ఎక్కడ నుండి వస్తున్నాయి, ఏ కాన్సెప్ట్లో ఉండి వస్తున్నాయి, ఏ చాప్టర్లో ఉండి వస్తున్నాయి, అది టైం ఫ్యామిలీయా, పర్సంటేజ్ ఫ్యామిలీయా, రేషియో ఫ్యామిలీయా అని. ఓకేనా? ఇందాక గుడ్ న్యూస్ అని చెప్పాను కదా, ఆ గుడ్ న్యూస్ ఏం లేదమ్మా. యాక్చువల్లీ ఎవరైతే అర్థమెటిక్ అంటే భయం ఉంటుందో, అర్థమెటిక్ అంటే కొంచెం భయపడుతూ మేము చేయలేము, మేము కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని కొట్టలేము అని ఫీల్ అవుతారు, ఆ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, క్వశ్చన్ సరిగ్గా అర్థం చేసుకోలేక భయపడుతూ ఉన్నారో, వాళ్ళకి నేను ఫ్రీగా అర్థమెటిక్ కోర్సెస్ ప్రొవైడ్ చేద్దామని అనుకుంటున్నాను. ఓకేనా? అది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది ఏందనేది ఇంకో 2 డేస్లో మీకు తెలిసిపోతుంది. ఆ 2 డేస్ కూడా కాదు, విత్ ఇన్ డేస్ అవర్స్లోనే మీకు తెలిసిపోతుంది మ్యాక్సిమం. ఓకేనా? ఈ కోర్స్ అనేది మ్యాక్సిమం 45 డేస్ ఉంటుంది. ఇప్పుడే చెప్పేస్తున్నాలే, అప్పటిదాకా ఎందుకు. ఈ కోర్స్ అనేది 45 డేస్ ఉంటుంది. ఫుల్ కాన్సెప్ట్ చెప్పేస్తానమ్మా. ఏదో 4-5 క్వశ్చన్స్ పైపైనగా చెప్పేసి కంప్లీట్గా వెళ్ళిపోవడం కాదు. నా స్టూడెంట్స్ ఆల్రెడీ మ్యాక్సిమం ఇక్కడ కొంతమంది ఉండే ఉంటారు, కొంతమంది కొత్త స్టూడెంట్స్కి తెలియదేమో. నేను కంప్లీట్గా బేసిక్స్, అసలు ఫండమెంటల్స్ వాళ్ళ నుండి అమ్మహాల దాకా అంటారు కదా, సేమ్ అలాగే నేర్పిస్తాను. ఓకేనా? 45 డేస్లో ఇప్పుడు మీకు ఇందాక సిలబస్లో చూపిస్తాను 5 యూనిట్స్ కవర్ చేస్తాను, అండ్ మాక్ టెస్టులు పెడతాను. ఆ మాక్ టెస్ట్ని కూడా నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అండ్ ఎవ్రీడే 2 క్లాసెస్ అప్లోడ్ చేస్తానమ్మా. ఎన్ని క్లాసెస్? 2 క్లాసెస్ అప్లోడ్ చేస్తాను. మార్నింగ్ 7 AM ఒకటి, ఆఫ్టర్నూన్ 2 PM ఒకటి. అండ్ మనకి ఎప్పుడైతే మాక్ ఎగ్జామ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఆ రోజు ఈవినింగ్ 7 PMకి అప్లోడ్ చేస్తాను. ఓకేనా? అర్థమైందా గుడ్ న్యూస్ ఏంటో? మీకు ఈ వీడియోస్ అనేది యాప్ల వెబ్సైట్లో అలా ఏం కాదమ్మా, మన యూట్యూబ్ ఛానల్లో రిలీజ్ అవుతూ ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ సపోర్ట్ మీ.